ఈలోపు మనం వెలుగు పేపర్ దగ్గరికి పోదాం. ఏమో రాసుకొస్తాడు వెలుగు పేపర్. ఇగో ఇట్లున్నది నిన్న. ప్రజాభవన్కు పోటెత్తిన జనం, ప్రజావాహినిలో సమస్యలు చెప్పుకునేందుకు క్యూ. హైదరాబాద్లోని ప్రజాభవన్కు శుక్రవారం జనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజావాహినిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ లోపల నుంచి రాజ్ భవన్ రోడ్ సిగ్నల్ వరకు దాదాపు కిలోమీటర్ మేర బారులు తీరారు. ఎక్కువ మంది ధరణి సమస్యపై కొందరు పింఛన్ల కోసం, ఇంకొందరు ఇండ్ల కోసం విన్నవించుకునేందుకు వచ్చారు. మేము మొన్నే చెప్పినాం కదా, వీళ్ళు వచ్చేటి అన్ని ఇటువంటివే ఉంటాయి. భూ సమస్యలు కావచ్చు, ఇళ్ల సమస్యలు కావచ్చు, కోడి పిల్ల పోయిందని ఒకడు, బర్రె ఈయన లేదని ఒకడు, ఇలాంటివే వస్తాయిరా బాబు. మీరు ఎమ్మెల్యేలను ఉంచండి, అక్కడ నియోజకవర్గాలలో పెట్టండి ఇది అని చెప్పినాం మేము. అయితే ధరణి సమస్య లాంటిది ఎంఆర్ఓ దగ్గర సాల్వ్ కావాల్సినవి. ఒకవేళ ఎంఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఆర్డీఓ దగ్గర పరిష్కారం కావాలి. ఆర్డీఓ దగ్గర పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గర పరిష్కారం కావాలి. ఒకవేళ కలెక్టర్ పట్టించుకుంటలేడు, ఆర్డీఓ పట్టించుకుంటలేడు, ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు అన్నప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలి. ఇగో ఇది ఇట్లున్నది, ఇది ఎందుకు పరిష్కారం అయితే లేవు, ఆ చిన్న చిన్న లోపాలతోటి వాళ్ళు చేయట్లేదు అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ పింఛన్ల కోసం కూడా వచ్చిండ్రు సీఎం కార్యాలయానికి. ఇజ్జత్ పోదా ఇది? పింఛన్ల కోసం వచ్చిండ్రు, తెల్ల రేషన్ కార్డుల కోసం వచ్చిండ్రు. నిన్న మేము పోతా అంటే ఒక ఆయన సొమ్మసిల్లిపోయి పాడిపోయాడు, వృద్ధుడు పడిపోయాడు. ఇందులో ఉన్నది ఇప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది. అంటే మీరు ఇగో ఈ వికలాంగులు ఇంతమందిని గోసబెట్టడానికి ఓ డ్రామా ఆడితిరి మీరు. ఎట్లనయా మీతోటి? ఇగో ఇంత ట్రాఫిక్ జామ్. అక్కడ దాకా వీటి వెనకకు అక్కడ ముందట మళ్ళా బేగంపేట వరకు ఉన్నది ట్రాఫిక్ జామ్. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక అసలు మీరు సమస్యలు తీర్చడానికి ప్రజా దర్బార్ పెట్టినలా, లేకపోతే సమస్యలు సృష్టించడానికి ప్రజా దర్బార్ పెట్టినలా? ఏ సమస్యలతో అక్కడికి రావాలో కనీసం గైడ్ లైన్స్ ఇవ్వకపోతే ఇది నేను కూడా ఉన్నా నిన్న ట్రాఫిక్ లో తీసింది మేము చిన్న పని మీద బయటికి పోదాం అనుకుంటే కథం విపరీతమైన ట్రాఫిక్. ఆ ముసలాయన సొమ్మసిల్లి పడిపోయిన ఆయన ముసలాయన. ఇక్కడ లాస్ట్ లో ఉంటది, ముసలాయన సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది పక్కన పెడితే